సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జైలు లాంటి నీ జీవితం నుంచి బయటపడేస్తాను బిడ్డ. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ సాయిని తండ్రిగా భావించి నమ్మకంతో విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మనకి మన బాబాగారు మరి ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం ఎంతో కష్టంగా ఉంది కదా. అసలు చెప్పాలంటే శ్రీకృష్ణ జన్మస్థలంగా ఉంది కదా. అందుకే కదమ్మా నువ్వు ఇప్పుడు ఇంతలా భయపడుతూ బాధపడుతూ ఉన్నావు. అందుకే కదా కన్నీరు కార్చుకుంటూ దిగులు పడుతూ ఉన్నావు. ఇప్పుడున్న నీ కారాగారం లాంటి నీ జీవితాన్ని మార్చి సంతోషకరమైన నందనవనం లాంటి మంచి జీవితాన్ని నీకు అందించబోతున్నాను. దిగులు పడద్దమ్మా. నీకు తోడుగా ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి నీకు రక్షణ కవచంలా నీతోనే నీ వెంటే ఉంటాడు తల్లి. కుళ్ళు కుతంత్రాలు ఎన్ని పడినా సరే వాళ్ళ ఆటలు ఏవి కూడా సాగనివ్వనమ్మా. నీకు తోడుగా నీ సాయి పక్క బలంగా నీ పక్కనే ఉంటే ఇక నీకెందుకు భయం చెప్పు, నీకెందుకు దిగులు చెప్పు. ఏ మాత్రం కూడా భయపడద్దు, కంగారు పడద్దు. అసలు చెప్పాలంటే వెనకడుగు కూడా వెయ్యొద్దు. ధైర్యంగా ముందుకు వెళతాలి. ఇక చాలు, నీ జీవితం ఇక నీ వశం అవుతుంది. నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి బంగారంలా చేస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది కదా. అసలు ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటాను తల్లి. నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు. నీ మీద కొంచెం కూడా ముందుకు కదలి అంటే ముందుకు రాలేనమ్మా. అది కూడా నీకు తెలుసు కదా. అసలు ఎన్నో సందర్భాలు ఆపేశావు. అవి తప్పుదారిలో వెళ్తున్న సమయంలో ఏదో శిక్షను బట్టి వెనక్కి లాగుతున్నా అనిపిస్తుంది కదా. అది ఇంకెవరు, నీ సాయి తండ్రి. నిన్నలా పగబట్టకపోతే నువ్వు అదే దారిలో వెళ్తావు కదా. కష్టాలను కోరి తెచ్చుకుంటావు. ఆ తర్వాత మళ్ళీ బాబా బాబా నా చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇది అంత అవసరమా చెప్పు బిడ్డ. ఆలోచించు. ఇవన్నీ జరగకూడదని నేను ముందుగానే ఆలోచించి నీ జీవితాన్ని మంచిగా మార్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ కోరికలన్నీ తీరుస్తాను. నీ సమస్యలను ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకుని మరీ నెరవేరుస్తాను. నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టి ఒకసారి మరిచినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోడు తల్లి. ఎవరైతే నన్ను నమ్మి వారి మనసులు నా పాదాల దగ్గర వదిలివేస్తారో ఇక వారు కోరిన ప్రతీది కూడా వెంటనే చేరుస్తాను. నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు. ఆ భక్తికి నేను ఒక కాపలాగా ఉంటాను తల్లి. నీకు ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నిటికీ నాకు అప్పగించమ్మా. మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను. కారాగారం లాంటి ఉన్న నీ